హలో అండి. ఇంతకుముందు మన వీడియోలో అభ్యసన వైకల్యం గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో దృష్టి వైకల్యం గురించి నేర్చుకుందాం. దృష్టి వైకల్యాన్నే దృష్టి మాంద్యము కలవారు అని అంటాము. గరిష్ట సవరణల తర్వాత కూడా ఎవరి దృష్టి స్పష్టత అయితే 20/200 అడుగుల కంటే తక్కువ ఉంటుందో, అంటే 20 కంటే తక్కువ ఉంటుందో, లేదా ఎవరి దృష్టి క్షేత్రం అయితే 20 degrees కంటే తక్కువ ఉంటుందో వారే దృష్టి వైకల్యం కలిగిన వారు. అయితే 20 degrees కంటే తక్కువగా చూడగలుగుతారో వారే దృష్టి వైకల్యం ఉన్నవారు. వికలాంగుల చట్టం 1995లో రూపొందించారు, 1995. ఈ దృష్టి వైకల్యం 2 రకాలు. పూర్తి దృష్టి లోపం, వారిని మనం ఏమంటాం, అంధులు, గుడ్డివారు అని అంటాము. అండ్ పాక్షిక దృష్టి లోపం అంటే లైట్గా అన్నమాట. విజువల్ ఆక్యుటీ అనగా దృష్టి స్పష్టత అని అర్థం. విజువల్ ఆక్యుటీ అంటే దృష్టి స్పష్టత. దృష్టి లోపం కలిగిన వారి యొక్క విజువల్ ఆక్యుటీ 20/200 అడుగులు లేదా 6/60 మీటర్ల కంటే తక్కువ ఉండడాన్నే దృష్టి స్పష్టత లేని వారిమని అంటాము. దృష్టి క్షేత్రం అనగా ఆరోగ్యపరమైన కంటితో సాధారణ దృష్టితో చూసినప్పుడు 180 డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ ఒకేసారి దృష్టిలోకి వచ్చి కనిపించుట. అయితే ఈ దృష్టి లోపములకు రకాలు ఏంటి అసలు అనేవి చూద్దాము. స్ట్రాబిస్మస్, మెల్ల కన్ను కలిగి ఉండడం. ఆల్బినిజం, కొన్ని రంగులను కన్ను గుర్తించలేకపోవుట. క్యాటరాక్ట్ అంటే కంటి మసక, దీన్నే మనం శుక్లము పెరుగుట అని అంటాము. నెక్స్ట్ రేచీకటి, రాత్రిపూట కనిపించకపోవుట. దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి, ఇవి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దీర్ఘ అంటే మనం ఏమనుకుంటాం, ఎక్కువగా అనుకుంటాం, కానీ అది కాదు. దీర్ఘ దృష్టి అంటే దగ్గర వస్తువులు కనిపించకపోవట, దీనికి ఆపోజిటే ఇది. హ్రస్వ దృష్టి అంటే దూరం వస్తువులు కనిపించకపోవట, గుర్తుపెట్టుకోండి. దృష్టి స్పష్టతను పరీక్షించుటకు డాక్టర్ ఉపయోగించే చార్టు ఏంటంటే ఆ చార్ట్ స్నెల్లెన్ చార్ట్. అయితే దీన్ని మొదటగా రూపొందించిన వారు హెర్మాన్ స్నెల్లెన్. ఎవరు? డాక్టర్ హెర్మాన్ స్నెల్లెన్. అయితే ఈ స్నెల్లెన్ చార్టు 10 వరుసలలో వివిధ పరిమాణంలో ఉన్న అక్షరాలు సంఖ్యలు కలిగి ఉంటాయి. 10 వరుసలలో వివిధ పరిమాణంలో ఉన్న అక్షరాలు సంఖ్యలు ఉంటాయి. దృష్టి స్పష్టతను పరీక్షించుటకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు AIMS తయారు చేసిన చార్టులో 7 వరుసలలో అక్షరాలు ఉంటాయి. స్నెల్లెన్ చార్ట్లోనేమో 10 వరుసలలో ఉంటాయి. అండ్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు ప్రిపేర్ చేసిన దాంట్లో 7 వరుసలలో అక్షరాలు అనేవి ఉంటాయి. ఈ రెండు కూడా ఎంతవరకు కనిపిస్తుంది అనేది తెలియజేస్తాయి. 6 మీటర్ల దూరంలో ఉంచి ఈ 7 వరుసలలో ఉన్న అక్షరాలను చూడాలి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంచి? 6 కిలోమీటర్లు. ఆర్థోలేటరల్ పరీక్ష అనేది కూడా ఒక దృష్టి సంబంధ కంటి పరీక్ష. ఏంటిది అది? ఆర్థోలేటరల్. అంధుల బోధనలో ఉపయోగించవలసిన బోర్డులు బూడిద ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బూడిద ఆకుపచ్చ రంగులలో అంధులకు ఉపయోగించే బోర్డులు అన్నమాట. నెక్స్ట్ కుర్జువైల్ యంత్రము, ఇది కూడా అంధులకు ఉపయోగిస్తారు. అంధుల యొక్క బోధనలో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. అంధులకు బోధనోపకరణములుగా రిలీఫ్ మ్యాపులు, ఉబ్బెత్తు పటాలు ఉపయోగిస్తారు. అంధుల యొక్క లిపి బ్రైలీ లిపి, ఇది 6 చుక్కల లిపి. దీన్ని కనిపెట్టిన వారు లూయిస్ బ్రెయిలీ. అంధుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:8. మొట్టమొదట అంధుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించారు అంటే 1784లో ప్యారిస్ పట్టణంలో, ఫ్రాన్స్లో సర్ వాలెంటైన్ హ్యూ అనే అతను మొదటగా ప్రారంభించారు. ఏంటిది? అంధుల యొక్క పాఠశాల. సర్ వాలెంటైన్ హ్యూ. జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ మన దేశంలో డెహ్రాడూన్లో ఉంది, మన ఇండియాలో ఉందన్నమాట. శ్రవణ లోపం కలిగిన వారు, ఈ చెవిటి వారిని మనం బదిరీలు అని అంటాము. ఓకేనా? వికలాంగుల చట్టం ఇందాక ఎంత అని చెప్పుకున్నాం? 1995.
60 డెసిబెల్స్ శబ్దాలను కూడా వినలేని వారిని వినికిడి వైకల్యం ఉన్నవారని అంటాము. ఈ 60 డెసిబెల్స్ కంటే తక్కువ ఉంటే వారికి వినికిడి లోపం ఉన్నట్లు. బదిరీలను అంటే చెవిటి వారిని 2 రకాలుగా వర్గీకరించారు. ఎవరంటే మైకెల్ బస్ట్ అనే అతను ఈ చెవిటి వారిని బదిరీలను 2 రకాలుగా వర్గీకరించారు. అయితే ఏంటి ఆ 2 రకాలు అంటే ఎండోజీనియస్ వర్గం, ఎక్సోజీనియస్ వర్గం అనేవి 2 రకాలుగా విభజించారు. ఎండోజీనియస్ అంటే ఏంటంటే మనకి వంశపారపర్యంగా సంభవించే ఈ వినికిడి లోపం అన్నమాట. నెక్స్ట్ ఎక్సోజీనియస్ వర్గం అంటే వంశపారపర్యం కాకుండా ఇతర కారణాల వలన అంటే ఏదో ఒక ప్రాబ్లం వలన వస్తుంది అన్నమాట వినికిడి లోపం. దాన్నే ఎక్సోజీనియస్ వర్గం అని అంటాము. చెవిలో లోపములను బట్టి వినికిడి లోపము రకాలు చూద్దాము. కండక్టివ్ వినికిడి లోపం, సెన్సరీ న్యూరో వినికిడి లోపం, మిశ్రమ వినికిడి లోపం. కండక్టివ్ వినికిడి లోపం అంటే లోపల చెవి నార్మల్గా ఉంటుంది, అయితే వీరికి ఏంటంటే బయట లేదా మధ్య చెవిలో లోపం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెన్సరీ న్యూరో వినికిడి లోపం అంటే వీరికి ఏంటంటే లోపల చెవి అనేది ప్రాబ్లం అవుతుంది అన్నమాట, లోపల చెవిలో లోపం. నెక్స్ట్ మిశ్రమ వినికిడి లోపం, వీరికి లోపల బయట మధ్య అన్నిట్లలో కూడా లోపం వల్ల కలిగే వినికిడి లోపం. శ్రవణ రేఖా పటాన్ని బట్టి సౌష్ఠవ వినికిడి లోపం, అసౌష్ఠవ వినికిడి లోపం. సౌష్ఠవ వినికిడి లోపం అంటే వినికిడి లోపం 2 చెవులలో ఒకే మాదిరిగా ఉంటుంది. అంటే చెవి యొక్క తీవ్రత అనేది రెండిట్లో కూడా సమానంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. వాహక సంబంధ బధిరత్వ లోపం, కండక్టివ్ హియరింగ్ లాస్. సో 2 చెవులలో వినికిడి లోపం అనేది ఒకే మాదిరిగా ఉంటే అది సౌష్ఠవ వినికిడి లోపం. అండ్ అసౌష్ఠవ బధిరత్వ లోపం అంటే వినికిడి లోపం 2 చెవులలో వేరువేరుగా ఉంటుంది. అంటే ఒక చెవులోనేమో తక్కువ వినగలుగుతారు, ఒక చెవులో ఎక్కువ వినగలుగుతారు. సో 2 చెవులలో వేరువేరుగా ఉంటే దాన్ని అసౌష్ఠవ బధిరత్వ లోపం అని అంటాము, ఎసిమెట్రికల్ హియరింగ్ లాస్. ఒక చెవిలో వాక్ సంబంధ బధిరత్వం లోపం ఉండి వేరొక చెవిలో సెన్సరీ న్యూరల్ అంటే ఎసిమెట్రికల్ హియరింగ్ లాస్ అనేది ఉంటే దాన్ని అసౌష్ఠవ బధిరత్వ లోపం అని అంటాము. నెక్స్ట్ సమపౌణ్య వినికిడి లోపం. వినికిడి లోపం అన్ని పౌనపుణ్యాలలో సమానంగా ఉంటుందన్నమాట. అల్ప పౌనపుణ్య బధిరత్వ లోపం అంటే తక్కువ పౌనపుణ్యం దగ్గర ఎక్కువ వినికిడి లోపం ఉంటుంది. అధిక పౌనపుణ్య బధిరత్వ లోపం అంటే ఎక్కువ పౌనపుణ్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడేమో తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వినిపిస్తుంది, ఇక్కడేమో ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ వినిపిస్తుంది. సో అదనమాట. శ్రవణ రేఖా పటాన్ని బట్టి సౌష్ఠవ వినికిడి లోపం అంటే 2 చెవులలో ఒకే మాదిరిగా వినికిడి లోపం ఉంటే, అసౌష్ఠవ బధిరత్వ లోపం 2 చెవులలో వేరువేరుగా వినికిడి లోపం ఉంటే. నెక్స్ట్ సమ పౌనపుణ్య వినికిడి లోపం అంటే రెండిట్లలో సమానంగా వినికిడి లోపం ఉంటే. నెక్స్ట్ అల్ప పౌనపుణ్య బధిరత్వ, అధిక పౌనపుణ్య బధిరత్వ లోపం అంటే తక్కువ పౌనపుణ్యం దగ్గర ఎక్కువ వినికిడి లోపం ఉంటే అల్ప, అండ్ ఎక్కువ పౌనపుణ్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉంటే అధిక. వినికిడి లోపం 2 రకాలుగా ఉంటుంది. వ్యతిరిక్త వినికిడి లోపం, అపరివర్తన వినికిడి లోపం. వ్యతిరిక్త వినికిడి లోపం అంటే మనం వీటిని మందుల ద్వారా అండ్ ఆపరేషన్స్ చేసి చెవిలో మనం బాగు చేయించవచ్చు. చెవిలో గుబిలి ఉండడం వలన, చీము వలన వీరికి చెవిలో వినికిడి లోపం అనేది కలుగుతుంది. సో మందుల ద్వారా వీటిని మనం నయం చేయవచ్చు. అపరివర్తన వినికిడి లోపం అంటే దీన్ని మనం ఎలాంటి ఉపయోగించి బాగు చేయలేము, ఎందుకంటే మధ్య చెవిలో అండ్ లోపల చెవిలో వీరికి లోపం అనేది ఉంటుంది. సో ఇది 2 రకాలు, వ్యతిరిక్త వినికిడి లోపం, అపరివర్తన వినికిడి లోపం. వినికిడి స్థాయిని బట్టి బదిలీలు వర్గీకరణ. డెసిబెల్స్ వినికిడి స్థాయి 10 డెసిబెల్స్ నుండి 25 డెసిబెల్స్ అంటే సాధారణ వినికిడి స్థాయి. 26 నుండి 40 ఉంటే స్వల్ప వినికిడి స్థాయి. 41 నుండి 55 ఉంటే మిత వినికిడి స్థాయి. 56 నుండి 70 ఉంటే మిత తీవ్ర వినికిడి స్థాయి. అండ్ 71 నుండి 90 ఉంటే తీవ్ర వినికిడి స్థాయి. 90 ఉంటే అతి తీవ్ర వినికిడి స్థాయి. చలన సంబంధ వైకల్యం పరిధిలోకి వచ్చు శిశువులు.
అయితే చలన సంబంధ వైకల్యం అంటే నడవలేనివారు, పోలియో వచ్చినవారు, ఇలాంటి వారు అనమాట. అనాకృతి కలవారు, ఆకృతి లేకుండా ఉన్నవారు అనమాట. భౌతిక అంగవైకల్యం, ఫిజికల్గా అంగవైకల్యం. పోలియో వ్యాధిగ్రస్తులు, వీరు కూడా అంతే కదా, నడవలేరు. సో వీరికి కూడా చలన సంబంధ వైకల్యం అనమాట. మస్తిష్క పక్షపాతం గలవారు, బ్రెయిన్ పెరాలసిస్ అంటాం కదా, అదే అనమాట. నెక్స్ట్ కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన కానీ, మధ్య మెదడు ఏదైనా వ్యాధి గురి అవ్వడం వల్ల కానీ సంభవించే అసాధారణ కదలిక లేదా అవయవాల సమన్వయ లోపము లేదా కండర కదలిక లోపము మస్తిష్క పక్షవాతము అని అంటాము. ఈ మస్తిష్క పక్షవాతం లోనైన వారు 70% బుద్ధిలో వెనుకబడి ఉంటారు. 50% తీవ్రమైన మానసిక లోపాలున్న వారిగా ఉంటారని తెలిపిన వారు హోమన్ అనే అతను అనమాట. వీటి గురించి చెప్పింది హోమన్ అనే వారు. మస్తిష్క పక్షపాతం వల్ల సంభవించేవి 4 రకాలుగా ఉంటాయి. ఎథోటోసిస్, గతి లోపము, స్పాస్టిసిటీ, అనమ్యత, దీన్నే రిజిడిటీ అని అంటాము. ఎథోటోసిస్ అవయవాలు ఉండి కూడా అంగవైకల్యంతో మెదడులోని ఎక్స్ట్రా పిరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల శరీర భాగాలలో నిరంతర అసంకల్పిత చలనాలు ఉండడమే. చూడండి, ఇప్పుడు మన ట్రైన్ ఒక ట్రాక్లో వెళ్తేనే మనం సేఫ్గా ఇంటికి చేరుకోగలుగుతాం. అదే ట్రైన్ ట్రాక్స్ తప్పితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. సో అలాగే మన మెదడులో కూడా ఏదైనా మార్పులు జరిగితే పని చేయదు. నెక్స్ట్ గతి లోపం, చిన్న మెదడులో లోపం వలన వస్తుందన్నమాట. బ్యాలెన్స్ లేకపోవడం, తూలి పడిపోవడం, శరీర సమతా స్థితి దెబ్బతినటం వంటివి ఈ యొక్క చిన్న మెదడు లోపం వలన గతి లోపం వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పాస్టిసిటీ, పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతిని కండరాల అసంకల్పిత చర్య వల్ల అనుకున్న వైపుకు అవయవాలు చాచలేని పరిస్థితి అన్నమాట. పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వలన కండరాలు అనేవి చాచలేని పరిస్థితి. నెక్స్ట్ అనమ్యత, దీన్నే రిజిడిటీ అని అంటాము. కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలు కదిలించలేని స్థితి. నెక్స్ట్ చలన వైకల్యం గలవారి ప్రత్యేక పాఠశాలలు స్కూల్ ఫర్ క్రిప్టిల్, స్కూల్ ఫర్ హ్యాండికాప్డ్, ఈ 2 కూడా చలన వైకల్యం గల ప్రత్యేక పాఠశాలలు. ఇక్కడ డెఫినేషన్స్: ఐక్యూ 140 కంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు అని చెప్పింది టెర్మన్. అయితే 130 కంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు అని చెప్పింది హోలింగ్ వర్త్. వరదత్తులు అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ అనమాట. అంటే ఏంటి? 140 కంటే ఎక్కువ ఉన్నవారిని ఏమంటాం మనం? గిఫ్టెడ్ చిల్డ్రన్ అని అంటాం. వీరినే వరదత్తులు అంటాం, అనగా ప్రతిభావంతులు. ప్రతిభావంతులకు అందించు విద్యా కార్యక్రమాలు ప్రధానంగా 3 రకాలు. త్వరణం, దీన్నే ఉచ్చగతి అని అంటాం. నెక్స్ట్ సమృద్ధి మత్వము, వేర్పాటు, పృథక్కరణం. త్వరణం, ఉచ్చగతి అంటే ఏంటంటే వారికి ఏం చేస్తారంటే జంప్ చేస్తారు క్లాసుని. అంటే వారికి తెలివి ఎక్కువగా ఉంది కాబట్టి వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి పొందడం. అంటే 3rd క్లాస్లో ఉన్న వాడిని తీసుకెళ్ళి 5th క్లాస్లో వేయడం, అలాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ సమృద్ధి మత్వము అంటే ప్రతిభావంతులను సామాన్య పాఠశాలలో చదివిస్తూ వారికి అదనపు తరగతులు అనేవి నిర్వహిస్తారు. అంటే ఎంసెట్, ఐఐటి లాంటివి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. నెక్స్ట్ వేర్పాటు, పృథక్కరణము అంటే ప్రతిభావంతులు గల వారిని సాధారణ పాఠశాలలో ఉంచకుండా వారిని స్పెషల్ పాఠశాలలో వేసి వివిధ రకాలైన కార్యక్రమాలను వారికి నేర్పిస్తారు. సో దాన్నే వేరు చేయడం, దీన్నే పృథక్కరణము అని అంటారు. పాఠ్యపథక రచనలో హెర్బర్ట్ స్పెన్నర్ యొక్క సోపానాలు, ఈయన జర్మనీ దేశానికి చెందిన వారు 6 సోపానాలు ఇచ్చారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఏ మెథడాలజీలో అయినా వస్తాయి. ఖచ్చితంగా మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. సన్నాహము, ప్రదర్శించుట, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఓకేనా? ఇది అండి ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.